తక్కువ తిరిగింది బండి, 7,500 తిరిగింది అంతే. చాలా ఫుల్ కండిషన్లో ఉంది బండి. ఇప్పుడు చాలా తక్కువలో తిరిగింది, 9,500 తిరిగింది అంతే. 2022 మోడల్ ఇది. 2022 మోడల్. ఓకే. దాని తర్వాత వెర్షన్ చేంజ్ అయింది మోడల్. ఒకవేళ 30,000 డౌన్ పేమెంట్ కట్టినా మనం 2 నెలకి 2,000 అయితే ఈఎంఐ అయితే కట్టుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎన్ మోటో బ్లాగింగ్. మన సూర్యాపేటలో ఉన్న సెకండ్ హ్యాండ్ షోరూమ్కి అయితే వచ్చినాము, బైక్ షోరూమ్ ఇది. ఇక్కడ మనకి స్పోర్ట్స్ బైక్, పెద్ద పెద్ద బైక్స్ అయితే మనకి మంచి డిస్కౌంట్లు వస్తుంది. సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే టోటల్ ఒకసారి వీటి ప్రైస్ అయితే కనుక్కుందాము. మనం ఇంకా ఇక్కడ బైక్ ఉంది చూడండి, ఇక్కడ 220 బైక్ కూడా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద బైక్స్ ఒకటి టోటల్గా మనం కనుక్కుందాము ఎంత ప్రైస్ ఇస్తారో. ఒకసారి అన్నకైతే మీటప్ అవుదాము. హాయ్ అన్న, చెప్పండి అన్న. ఇది పల్సర్ 2020 మోడల్ ఇది. ఓకే. ఇది మనకి 1 lakh ఉంటుంది బండి. ఇది జస్ట్ మనకు 22,000 తిరిగింది బండి. చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఓకే. మనకి ఇది చూడితే ఒకసారి సౌండ్ వినొచ్చు. సార్ టైర్ చూడొచ్చు. టైర్స్ అయితే మనకి చాలా నీట్గా ఉన్నాయి. 95% అయితే టైర్స్ ఉన్నాయి. ఒకసారి ముందర నుంచి కూడా ఒకసారి చూడొచ్చు. ముందర టైర్ చూడండి ఒకసారి. ముందర టైర్ కూడా చాలా నీట్గా ఉంది మనకైతే. బాగుంది బైక్ అయితే. నెక్స్ట్ ఇంకో బైక్ అయితే అడుగుదాము. క్లాసిక్స్ 350 2020 మోడల్ ఇది. ఓకే. మనకి ఇది బండి 23,000 తిరిగింది. ఓకే. చాలా కండిషన్ బండి ఇది. కస్టమర్ ఇష్టంతో మోడిఫైడ్ కూడా చేసుకున్నాడు, మోడిఫైడ్ సైలెన్సర్. ఓకే. ఇది మనకి 170లో పడింది. 170కి అయితే వస్తుందా? మనకి ఇది కొత్తది వచ్చేసి 2,80,000లో ఉంది. 2,80,000. కొంచెం బైక్ అయితే సౌండ్ వినండి. సౌండ్ కూడా చాలా లౌడ్ వస్తుంది. చాలామందికి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడపాలని చాలామందికి హోప్ ఉంటుంది. బాగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఏంటంటే లాంగ్ డ్రైవ్కి చాలా యూజ్ వస్తుంది. మనకి కొంచెం రాయల్ కనిపించాలని కూడా, కొంచెం రిచ్గా ఉన్నా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అయితే మనకైతే చాలా బాగుంటుంది. ఇంకో బైక్ అడుగుదాము. ఇది క్లాసిక్ మోడల్ ఇది. 21 మోడల్ ఇది. 21 మోడల్. ఓకే. ఇది ఓన్లీ 13,000 తిరిగింది ఇది. ఓకే. రీడింగ్ అయితే చాలా తక్కువ తిరిగింది, చూడొచ్చు ఒకసారి. 13,000 రీడింగ్ అయితే తిరిగింది. ఒరిజినల్ సైలెన్సర్, ఒరిజినల్ టైర్స్. ఒరిజినల్ సైలెన్సర్, ఒరిజినల్ టైర్స్ ఉన్నాయంట. చూడొచ్చు ఒకసారి. టైర్ కండిషన్ చూద్దాము. టైర్ అయితే చాలా బాగుంది. సరే ముందర టైర్ చూద్దాం ఒకసారి. ముందర టైర్ కూడా మనకు చాలా నీట్గా ఉంది. చూసుకోవచ్చు. బైక్ అయితే చాలా బాగుంది ఇది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ బైక్ అనుకుందాము. ఈ బైక్ దీని తర్వాత నెక్స్ట్ మోడల్ ఇది 2022 మోడల్ ఇది. 2022 మోడల్. ఓకే. దాని తర్వాత వెర్షన్ చేంజ్ అయింది, మోడల్ కూడా చేంజ్ అయింది. ఇది డిజిటల్ మీటర్లో వచ్చేస్తుంది. డిజిటల్ మీటర్లో ఉంటుంది. ఓకే. ఇది ఎన్ని వేల కిలోమీటర్ తిరిగిందన్న? ఇది 5,649 కిలోమీటర్లు తిరిగింది ఇది. ఓకే. ఇది చాలా కండిషన్లో ఉంది బండి. ఓకే. చూడొచ్చు. మనకి 190,000లో ఉంది బండి. 190,000. కొత్తదైతే 2,85,000లో కొత్తది ఉంది FR1లో. బైక్ అయితే మంచి కండిషన్లో ఉంది. బైక్ అయితే టైర్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. చూడండి ఒకసారి. షోరూమ్కి అయితే ఒకసారి విజిట్ చేయండి మీరైతే. ఇది కూడా చాలా బాగుంది. కలర్ కూడా ఓకే. సేమ్ మోడల్, కలర్ డిఫరెంట్ అంతే. 2022 మోడల్ ఇది. ఓకే. ఇది 185,000లో ఉంది. ఇది 1,85,000. 1,85,000. 5,600 కిలోమీటర్లు తిరిగింది. సరే బైక్ అయితే మనకి స్టార్టింగ్లో ఉంది. బైక్ అయితే చాలా నీట్గా ఉంది. ఒకసారి టైర్ కండిషన్ చూద్దాం. నెంబర్ కూడా బాగుంది చూడండి, 7786 ఫ్యాన్సీ నెంబర్ ఉంది మనకైతే. ఇక్కడ అన్ని బుల్లెట్ బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడొచ్చు ఒకసారి. బండ్లు వచ్చి ఒకసారి మీరు విజిట్ చేసి ఒకసారి ట్రయల్ చేసుకొని బండ్లు చూసుకొని ఒకసారి తీసుకోండి. ఇంకా మీకు ఈ మోడల్లో ఇంకా వేరే కలర్స్ కావాలన్నా మనకు నియరెస్ట్ షోరూమ్ నుంచి తెప్పించైనా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు సాటిస్ఫై అయ్యాకే మీరు బండి తీసుకోండి. ఓకే. మా యూట్యూబ్ నుంచి వచ్చినారంటే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? వాళ్ళకి కంపల్సరీ డిస్కౌంట్ ఇస్తాను. మీ యూట్యూబ్ ఛానల్ చెప్తే కంపల్సరీ డిస్కౌంట్. ఓకే. మన యూట్యూబ్ నుంచి వచ్చిన వీడియో తీసి వచ్చామంటే మనకి 100% డిస్కౌంట్ ఇస్తారంట. మీరు ఒకసారి రండి. ఒకసారి వచ్చిన తర్వాత బైక్స్ అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు. బైక్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. చూద్దాం. మన నెక్స్ట్ బైక్ చూద్దాం ఒకసారి.
చాలా మందికి ఇష్టమైన బైక్ ఇది. అది చూడొచ్చు ఒకసారి, NS200 బైక్ ఇది. ఈ బైక్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి. ఈ బైక్ కూడా ఒకసారి కనుక్కుందాం. మన దగ్గర అయితే షోరూమ్లో అయితే 2 బైక్స్ ఉన్నాయి. ఒకసారి వీటి గురించి కూడా ఒకసారి అన్న కడిగి కనుక్కుందాము. చెప్పండి అన్న బైక్ మోడల్ ఇప్పుడు. ఇది NS200 23 మోడల్. ఇది 23 మోడల్. చాలా తక్కువ తిరిగింది బండి. ఇది జస్ట్ 4,900 తిరిగింది అంతే. 4,900. చూడొచ్చు ఒకసారి బైక్ సౌండ్ చూడండి ఒకసారి. బైక్ అయితే మనకి చాలా నీట్గా ఉంది. మనకి కొత్త బైక్ మొత్తం మనకి షోరూమ్ నుంచి ఎంత కొత్త వెహికల్ వస్తుందో ఈ వెహికల్ కూడా ఇంకా కొత్తగా ఉంది. చూడొచ్చు ఒకసారి. ఓకే, మనకి ఇది 138లో వచ్చేస్తుంది. ఇది 138 వస్తుందా? చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఇది మీరు కూడా ఇది ట్రయల్ వేసుకొని చూసుకొని తీసుకోండి. ఓకే, 22 మోడల్ NS200 స్పెషల్ ఎడిషన్, స్పెషల్ కలర్. ఇది ఓకే, రేర్ కలర్. చాలా గుడ్ కండిషన్లో ఉంది బండి. ఇప్పుడు చాలా తక్కువలో తిరిగింది, 9,500 తిరిగింది అంతే. చూడొచ్చు బైక్ అయితే మనకి 9,500 కిలోమీటర్ తిరిగింది. బైక్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. చూడండి ఒకసారి. మనకి ఇది ప్రైస్ వచ్చేసి 130లో వచ్చేస్తుంది. 130లో వస్తుందా? ఈ షోరూమ్ ప్రైస్ ఎంత ఉంటుందన్న కొత్త బైక్ అయితే? కొత్త బైక్ అయితే 245 ఉంది. ఇది 245 ఉందా? మనకు 1 lakh ఆల్మోస్ట్ 1 lakh సేవ్ ఉంది. 1,10,000. 1,10,000 ఇక్కడ మనకి సేవ్ అవుతుందా? షోరూమ్ టైర్స్. ఓకే, 220 21 మోడల్. ఇది ఓకే, స్పెషల్ కలర్. ఇది చాలా తక్కువ తిరిగింది బండి, 7,500 తిరిగింది అంతే. మనకి 1,05,000లో ఇచ్చేస్తాం ఈ బండి. 1,05,000 వచ్చేస్తారా? చాలా తక్కువలో ఉంది బండి. బండి కూడా చాలా గుడ్ కండిషన్లో ఉంది. చూడొచ్చు బైక్ టైర్ చూడండి ఒకసారి. మనకైతే బైక్ అయితే చాలా నీట్గా ఉంది. వెనకాల చూద్దాము. వెనకాల టైర్ చూడండి, 95% అయితే టైర్స్ ఉన్నాయి. బైక్ అయితే చాలా మంచి నీట్ కండిషన్లో ఉంది. చూడండి, మీకైతే నచ్చితే ఒకసారి ట్రయల్ వేయచ్చు బైక్ అయితే. ఫైనాన్స్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం అన్న అక్కడికి. చెప్పండి అన్న, మన దగ్గర డౌన్ పేమెంట్ ఎంత ఉంది? డౌన్ పేమెంట్ మీరు బైక్ని సెలెక్ట్ చేసుకునే దాని ప్రకారం ప్రతి బండికి ఏ బండి తీసుకున్నా 30% డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది. ఓకే, దాని తర్వాత మనం ఫైనాన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఫైనాన్స్ కూడా స్పాట్ ఫైనాన్స్ ఉంటుంది. ఓన్లీ జస్ట్ 10 to 15 మినిట్స్లో అయిపోతాయి. ఎక్కువ వెయిటింగ్ కూడా ఏముండదు. ఓకే, అండ్ తక్కువ పేపర్ వర్క్ ఉంటుంది. ఓకే, ఓన్లీ జస్ట్ సిగ్నేచర్లు పెట్టేసుకుంటాము. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక లోకల్ ప్రూఫ్ ఉంటే సరిపోద్ది అంతే. ఓకే. మనకి మంత్లీ తక్కువ ఎంత కట్టుకుంటామన్నా? ఒకవేళ ఒక మనకి అంటే డౌన్ పేమెంట్ మనం డౌన్ పేమెంట్ కట్టేదాని ప్రకారం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి సపోజ్ ఒక 30 డౌన్ పేమెంట్ కడితే మనకి ఎంత కాదన్న తక్కువ ఎంత నెలకి? 2,000 నుంచి మనం 10,000 మనం బండి కాస్ట్ ప్రకారము ఈఎంఐ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ 30,000 డౌన్ పేమెంట్ కట్టినా మనం నెలకి 2,000 అయితే ఈఎంఐ అయితే కట్టుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి షోరూమ్కి రండి. షోరూమ్కి వచ్చిన తర్వాత మీకు టోటల్ బైక్ అయితే ఒకసారి టెస్ట్ చేయండి. చేసిన తర్వాత మనకి నచ్చిన బైక్ అయితే అన్న ఇక్కడ ఏ బైక్ కావాలంటే దానికి మీకు రీజనబుల్గా చేద్దాము. ఓకే, అండ్ మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే ఇంకా మనం ఆఫర్ కూడా ఇద్దాం. ఓకే, మన ఛానల్ పేరు చెప్పండి. నేను వీడియో చూసి వచ్చిన అన్న నాకు డిస్కౌంట్ చేయండి అని చెప్పండి. అన్న అయితే మనకు 100% అయితే డిస్కౌంట్ ఇస్తారు. ఓకే అన్న, మీరు కస్టమర్ వస్తే డిస్కౌంట్ ఇస్తారా? కంపల్సరీ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.